ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించి డి బ్లాక్ ఎలిమెంట్స్కి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగా లాస్ట్లో మనం మాట్లాడిన అంశం ఏంటంటే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ట్రాన్సిషన్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటే మనకి కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. అదే ట్రాన్సిషన్ ఎలిమెంట్ అయితే మాత్రం ఇన్కంప్లీట్ మాత్రమే డి ఆర్బిటాల్స్ ని కలిగి ఉంటాయి. అంటే ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉంటే దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని, కంప్లీట్ ఉన్న ఇన్కంప్లీట్ ఉన్న దాన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్ అని పిలిచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దానికి ఉదాహరణలు కూడా మనం చూసాం. ఐరన్ డి బ్లాక్ ఎలిమెంట్ అయింది, ట్రాన్సిషన్ ఎలిమెంట్ కూడా అయింది. కానీ జింక్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాలేదు, కేవలం డి బ్లాక్ ఎలిమెంట్ మాత్రమే అయ్యిందనమాట. సో అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సో డి బ్లాక్ ఎలిమెంట్స్ మనకి కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉండాలి. అదే ట్రాన్సిషన్ ఎలిమెంట్ అయితే అలా కంప్లీట్గా ఉండాల్సిన అవసరం లేదు. డి ఆర్బిటాల్స్ ఇన్కంప్లీట్ ఉన్నా పర్వాలేదు. సరే, ఏదైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆర్బిటాల్స్లో. అయితే నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ డెఫినేషన్ ఇవ్వలే. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ డెఫినేషన్ ఏంటంటే ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తాం. ఎక్కడ? ఆర్బిటాల్స్లోనే అరేంజ్ చేస్తాం. అయితే ఎలా అరేంజ్ చేస్తామన్నమాట? ఎలక్ట్రాన్స్ని ఆర్బిటాల్లో అరేంజ్ చేస్తాము. ఎలా అరేంజ్ చేస్తామంటే ఆ ఆర్బిటాల్స్కి ఉండే ఎనర్జీని బట్టి అరేంజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు దైర్ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ బట్టి ఆ ఎలక్ట్రాన్స్ని మనం ఆర్బిటాల్స్లోకి ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలిచే ప్రయత్నం చేసాం అనమాట. సో మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవడానికి మన దగ్గర ముఖ్యమైన రూల్ ఏంటంటే ఆఫ్బౌ రూల్ అంటాం. ఆఫ్బౌ రూల్ అనమాట. ఆఫ్బౌ ప్రిన్సిపల్ కూడా పిలుస్తారు. సో ఈ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్పింది? నువ్వు ఆర్బిటాల్స్ని ఎలక్ట్రాన్స్తో ఫిల్ చేయాల్సి వస్తే ఏ ఆర్బిటాల్కైతే n+l వాల్యూ, ఏ ఆర్బిటాల్కైతే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో, దాన్ని మనం ఫస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఆర్బిటాల్కైతే n+l వాల్యూ ఎక్కువగా ఉంటుందో దాన్ని నెక్స్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైతే n+l వాల్యూ, ఏ ఆర్బిటాల్కైతే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో వాడిని ఫస్ట్ ఫిల్ చేయాలి. ఏ ఆర్బిటాల్కైతే n+l వాల్యూ ఎక్కువగా ఉంటుందో వాడిని తర్వాత ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ n+l ఏంటి అని అంటే మనం క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పేసి ఇంటర్మీడియట్లో చదువుతాం. సో మనకి 4 రకాల క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అని, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ l అని, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ m అని, స్పిన్ క్వాంటమ్ నెంబర్ s అని 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి మీరు ఇంటర్మీడియట్లో చదువుతారు. అయితే ఇక్కడ సదరు ఆర్బిటాల్కి కావాల్సిన ఎనర్జీ రావాలంటే మాత్రం 2 క్వాంటమ్ నెంబర్స్ మనకు కావాలి. అందులో ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n, 2 అజిముతల్ క్వాంటమ్ నెంబర్ l అనమాట. సో ఈ n+l వాల్యూ కలిపేస్తే ఆ సదరు ఆర్బిటాల్కి ఎనర్జీ తెలిసిపోతుంది. ఆ వచ్చిన ఎనర్జీని బట్టి ఆ ఆర్బిటాల్కి ఎక్కువ ఎనర్జీ ఉందా, తక్కువ ఎనర్జీ ఉన్నదా అన్నదాన్ని బట్టి వాడికి ఎలక్ట్రాన్ ఫస్ట్ ఇవ్వాలా లేదంటే తర్వాత ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలా అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ముఖ్యంగా మనం ఫాలో కావాల్సింది ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఆర్ ఆఫ్బౌ రూల్ అనమాట. అందువల్ల ఏం చెప్పింది ఏంటి అని అంటే, ఏ ఆర్బిటాల్కైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్ని ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆర్బిటాల్కైతే ఎక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్ని ఫర్దర్గా నెక్స్ట్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి
ఆబో ప్రిన్సిపల్ ఆర్ ఆబో రూల్ మనకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఆబో ప్రిన్సిపల్ని ఇంటర్మీడియట్లో చదువుతారు. అక్కడ మాయిలర్ డయాగ్రామ్ అని ఎవరి తర్వాత ఎవరిని ఫిల్ చేయాల్సి ఉంటుందని కూడా మీరు అక్కడ చదివే ప్రయత్నం చేశారు ఇంటర్మీడియట్లో. అంటే మాయిలర్ డయాగ్రామ్లో మీకు ఎస్ ఆర్బిటాల్ విషయానికి వస్తే ఎస్ ఆర్బిటాల్లో 1s అలాగే 2s అలాగే 2p, దిస్ ఈజ్ 3s, తర్వాత 3p, తర్వాత 3d, తర్వాత 4s, తర్వాత ఇక్కడ 4s, తర్వాత 4p, తర్వాత 4d, తర్వాత 4f. సో అలాగ మనకి మాయిలర్ డయాగ్రామ్లో మీరు చదువుతారు. మాయిలర్ డయాగ్రాము ఫస్ట్ ఎవరిని ఫిల్అప్ చేస్తుంది అంటే 1sని ఫస్ట్ ఫిల్అప్ చేయాలి, తర్వాత 2s ఫిల్అప్ చేయాలి, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p, తర్వాత 4s, తర్వాత 3d, తర్వాత 4p. సో ఇలాగ మనకి మాయిలర్ డయాగ్రామ్లో మీకు ఆర్బిటాల్స్ ఎవరిని ఫస్ట్ ఫిల్అప్ చేయాలి అన్నది మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేదు దీన్ని మనం ఇందాక చెప్పిన n+l వాల్యూని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1s ఆర్బిటాల్ ఉంటే 1s ఆర్బిటాల్కి n వాల్యూ ఎప్పుడు కూడా ఈ ఎస్కి ముందర ఉండేది n చెబుతుంది. ఈ ఎస్ గురించి ఆర్బిటాల్ గురించి ఇన్ఫర్మేషన్ n ఇస్తుంది అనమాట. ఈ ఆర్బిటాల్కి ముందరున్న అంకె ఎప్పుడు n సూచిస్తుంది, n. ఈ ఆర్బిటాల్ యొక్క వాల్యూ ఎల్ని సూచిస్తుంది, ఎల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు ఎల్కి 0 అయితే అది ఎస్ ఆర్బిటాల్, ఎల్కి 1 అయితే అది పి ఆర్బిటాల్, ఎల్కి వాల్యూ 2 అయితే అది డి ఆర్బిటాల్, అలాగే ఎల్కి వాల్యూ 3 అయితే అది ఎఫ్ ఆర్బిటాల్. సో ఇలాగ మనకి 1s గణన గమనించినట్లయితే వీడికి n+l వాల్యూ ఎంత వస్తుందంటే 1+0 1 వస్తుంది అనమాట. అదే మీరు 2s విషయానికి వచ్చారనుకోండి, 2s n ఏమో 2, ఎస్ ఆర్బిటాల్ కాబట్టి 0 2 వస్తుంది. అందువల్ల 1s ఈజ్ లెస్ దాన్ 2s అనమాట. సో ఎప్పుడైతే 1s ఈజ్ లెస్ దాన్ 2s ఏ ఆర్బిటాల్కి ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ ఇవ్వాల్సి ఉంటుంది, 1s ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్ ఇవ్వాల్సి, అలా తర్వాత 2p ఆర్బిటాల్కి 2s ఆర్బిటాల్కి ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది, 2s తర్వాత 2p అనమాట. సో ఆ మాదిరిగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1s ఫస్ట్, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p తర్వాత మనకి చూడండి 3p తర్వాత 4s అనమాట, 4s వస్తుంది. ఆ 4s తర్వాత 3d వస్తుంది, 3d అంటే 1s ఈజ్ లెస్ దాన్, 2s ఈజ్ లెస్ దాన్, 2p ఈజ్ లెస్ దాన్, 3s ఈజ్ లెస్ దాన్, 4s ఈజ్ లెస్ దాన్, 3d ఈజ్ లెస్ దాన్ 4p. అలాగే మనకి అలాగే మీరు ఇదిగో చూస్తే 4d 5s అనమాట. సో అలా ఉంటుంది. దీనివరకు మీరు గమనించే ప్రయత్నం చేయండి. అయితే మీకు ఇక్కడ సందేహం వస్తుంది అనమాట. ఇక్కడ 3p మీరు 4s కనుక చూసుకున్నట్లయితే, 3p 4s కనుక చూసుకున్నట్లయితే వీడికి n+l వాల్యూ 3pకి 4sకి n+l వాల్యూ మనం చూసినట్లయితే ఇక్కడ n ఏమో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏదైతే ఆర్బిటాల్ ముందర అంకె ఉంటుందో దాన్ని మనం nతో రిప్రజెంట్ చేస్తుందని, అలాగే ఎల్ వాల్యూ ఏమో ఆర్బిటాల్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎల్ వాల్యూ పి ఆర్బిటాల్ 1 కాబట్టి 3+1 4 అనమాట n+n వాల్యూ. అలాగే వీడికి n+n వాల్యూ చూస్తే n 4, ఎస్ ఫర్ ఎల్ ఆర్బిటాల్ 0 కాబట్టి దిస్ ఈజ్ 4. ఇక్కడ మరి n+l వాల్యూ సేమ్ వచ్చింది. సో ఇందాక మన హాబో గారు చెప్పిన ప్రకారం ఏంటి, ఎవరికైతే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో దానికి ఎనర్జీ తక్కువ, ఆయనకి ఎలక్ట్రాన్ని ఫస్ట్ ఫిల్అప్ చేయండి అని చెప్పారు. మరైతే ఇక్కడ 3pకి 4sకి n+l వాల్యూ సేమ్గా వచ్చింది కాబట్టి ఈ n+l వాల్యూ సేమ్గా వచ్చినప్పుడు మరి ఎనర్జీ ఒకలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలా మనం ఫిల్అప్ చేయాలి ఎలక్ట్రాన్ అడిగితే అక్కడ చెప్పిన సమాధానం ఏంటంటే, నీకు n+l వాల్యూ డిఫరెంట్గా ఉంటే n+l వాల్యూ డిఫరెంట్గా ఉంటే ఏ n+l వాల్యూ తక్కువగా ఉంటుందో వాడికి తక్కువ ఎనర్జీ ఉన్నట్టు వాడు తక్కువ ఫస్ట్ ఫిల్ చేయాలి. సో n+l వాల్యూ గనక సేమ్గా ఉంటే n+l వాల్యూ గనక సేమ్గా ఉంటే
ఎవరికైతే ఎన్ వాల్యూ తక్కువగా ఉంటుందో n+l వాల్యూ సేమ్గా ఉంటే ఎవరికైతే n వాల్యూ తక్కువగా ఉంటుందో వాడిని ఫస్ట్ ఫిలప్ చేయాలి. కాబట్టి ఇక్కడ n+l వాల్యూ ఇద్దరికి సేమ్ వచ్చాయి. మరి ఇక్కడ మనకి n వాల్యూ ఎవరు తక్కువగా ఉంది? సో 3 కాబట్టి n వాల్యూ 3, n వాల్యూ 4. అందువల్ల ఫస్ట్ మనం ఎవరిని ఫిలప్ చేయాలి? 3pని ఫిలప్ చేయాలన్నమాట. సో అలాగే ఇక్కడ 3d 4p మీకు ఇదే ప్రాబ్లం వస్తుంది మళ్ళా 3d 4p కూడా. సో 3d అండ్ దిస్ ఈజ్ 4p. సో n+l వాల్యూ మీరు గమనిస్తే n ఏమో 3, d ఆర్బిటాల్కి l వాల్యూ 2 కాబట్టి 3 + 2 5 అనమాట. అలాగే ఇక్కడ n+l వాల్యూ 4 + 1 కాబట్టి మళ్ళా 5. ఇక్కడ n+l వాల్యూ సేమ్ ఉంది. మరి n+l వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఎనర్జీని ఎలా డిసైడ్ చేయాలి? ఎవరికైతే తక్కువ n వాల్యూ ఉంటుందో వాడిని బట్టి ఎనర్జీ డిసైడ్ చేస్తాం. ఎవరు తక్కువగా ఉంది? 3 తక్కువ అనమాట. 4 కంటే 3 తక్కువ కాబట్టి సో ఈ యొక్క n+l వాల్యూ ఎవరికైతే సేమ్గా వస్తుందో అప్పుడు మనం ఎవరిని బట్టి ఈ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ డిసైడ్ చేయాలి, n వాల్యూని బట్టి డిసైడ్ చేయాలన్నమాట. సో ఇది మనకి ఆబో గారు చెప్పిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్లింగ్ అనమాట. సో అందువల్ల n+l వాల్యూ డిఫరెంట్గా ఉంటే ఎవరికైతే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో వాడు తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. n+l వాల్యూ సేమ్గా ఉంటే ఎవరికైతే n తక్కువగా ఉంటుందో వాడికి తక్కువ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఆధారంగా చేసుకుని డి బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. డి బ్లాక్ సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్లో 4 ట్రాన్సిషన్ సిరీస్ ఉంటాయి, కానీ మనం 3 గురించి చదివితే చాలు. సో ఆ 3 ట్రాన్సిషన్ సిరీస్ మనకి ఆల్రెడీ అనుకోవడం జరిగింది. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ దిస్ ఈజ్ ఫ్రమ్ Z21 టు జింక్ 30. ఓకే, సో అలాగే సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఇట్రియం టు cadmium Z is equal to 39 to Z is equal to 48. అలాగే థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ lanthanum osmium to this is mercury and this is Z57 72 Z is equal to 80. సో ఇలాగ మనకి 3 ట్రాన్సిషన్ సిరీస్ ఉంటాయన్నమాట. అయితే ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ మనం ఏమని పిలుస్తామంటే ఏమని కూడా పిలుస్తామంటే 3D సిరీస్ అని పిలుస్తాం. 3D సిరీస్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ని ఏమని కూడా పిలుస్తాం? 3D సిరీస్ అని పిలుస్తాం. అలాగే సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ని ఏమని పిలుస్తారంటే 4D సిరీస్ అని పిలుస్తారు. థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ని ఏమని పిలుస్తారంటే 5D సిరీస్ అని మనం పిలిచే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ మనకి స్కాండియం నుంచి జింక్ దాకా 3D సిరీస్. సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఇట్రియం నుంచి కాడ్మియం దాకా 4D సిరీస్. థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ల్యాంథనమ్ ఆఫియం మెర్క్యూరీ 5D సిరీస్ అనమాట. ఎలిమెంట్స్ లో మనం లాస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ గురించి చదవాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా 3 ట్రాన్సిషన్ సిరీస్ గురించి చదవాలి. ఏది ఇంకా మనం బాగా మాట్లాడితే ఎక్కువ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ మీద ఎక్కువ మాట్లాడతాం, మిగతా 2 మీద మాట్లాడతాం కానీ కొంచెంగా. అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం మనకి సెకండ్ థర్డ్ కన్నా కూడా ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ మీదే ఎక్కువగా మనం దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి స్కాండియం నుంచి జింక్ దాకా 3D సిరీస్ అని, ఇట్రియం నుంచి కాడ్మియం దాకా 4D సిరీస్ అని, ల్యాంథనమ్ ఆఫియం మెర్క్యూరీ 5D సిరీస్. ఎందుచేత? బికాస్ ది ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 5D ఆర్బిటాల్ అన్నమాట. 5D ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ అనేది ప్రవేశిస్తుంది కాబట్టి. ఓకే, సో ఇది మనకి 3D సిరీస్, 4D అండ్ 5D సిరీస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. తర్వాతనేమో ఎందుకు వాళ్ళని 3D 4D 5Dగా పిలిచారు దానికి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇక తర్వాత మనం ఒక్కొక్క ట్రాన్సిషన్ సిరీస్ గురించి, అందులో ఉండే ఎలిమెంట్స్, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే.